విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. మేడ్చల్ ఎంఎంటీఎస్ ట్రైన్లో అత్యాచార యత్నం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. తీవ్రంగా గాయపడిన బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నిందితుడు ఎవరనే దిశగా పాత నేరస్తుల ఫోటోలను బాధితురాలికి రైల్వే పోలీసులు చూపిస్తున్నారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు చెబుతున్న వివరాలలో స్పష్టత లేకపోవడంతో నిందితుడిని గుర్తించడం పోలీసులకు కష్టసాధ్యమవుతోంది. ఎంఎంటీఎస్ రైలులో జరిగిన అత్యాచార యత్నం కేసులో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసు బృందాల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ మార్గంలోని 12 ఎంఎంటీఎస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తునకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు చెబుతున్న వివరాలలో స్పష్టత లేకపోవడంతో నిందితుడిని గుర్తించడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు బాధితురాలికి పలువురు పాత నేరస్తుల ఫోటోలు చూపించారు. ఇందులో ఒక పాత నేరస్తుడి ఫోటోతో నిందితుడికి పోలికలు ఉన్నట్లు చెప్పింది. దీంతో బాధితురాలి ముందుకు మహేష్ను తీసుకువెళ్లారు. నేరుగా అనుమానితుడిని చూశాక నిందితుడు అతను కాదని ఆమె చెప్పినట్టు సమాచారం. అయినా మహేష్తో పాటు మరికొందరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. అన్ని స్టేషన్లలో పలు కోణాలలో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు ఆల్వాల్ రైల్వే స్టేషన్ నుంచి ఎంఎంటీఎస్ రైలు ఎక్కినట్టుగా నిర్ధారించుకున్నారు. కానీ ఎక్కడ దిగిపోయాడన్న విషయంలో స్పష్టత రావడం లేదు. జీఆర్పీ, ఆర్పీఎఫ్తో పాటు పలు విభాగాలకు చెందిన సిటీ పోలీసులు నిందితుడిని గుర్తించడానికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మేడ్చల్, గుండ్లపోచంపల్లి వరకు ఉన్న అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్ల వరకు దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాల ఫుటేజీల పరిశీలన కొనసాగుతుంది. ఎంఎంటీఎస్లలో సీసీ కెమెరాలు లేకపోయినా పరిసర ప్రాంతాలలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు ఓ ప్రైవేట్ హాస్పిటల్లో బాధిత యువతి చికిత్స పొందుతోంది. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధిత యువతిని ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచారు. ముఖం, ఛాతి భాగాలలో తీవ్ర గాయాలయ్యాయని, శరీరంలోని ఇతర భాగాలలో చిన్న గాయాలు అయినట్లు తెలిపారు. ముఖం వాపు తగ్గిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేసి గాయాలకు ట్రీట్మెంట్ చేస్తామన్నారు. ఇదిలా ఉంటే రైల్వే ఎస్పీ ఆధ్వర్యంలో 5 టీంలు నిందితుడి కోసం గాలిస్తున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి నుంచి మొత్తం 13 టీమ్స్ ఏర్పాటు చేశారు. 13 టీమ్స్లో మేడ్చల్ ఎస్ఓటీ, సిసిఎస్ పోలీసులు ఉన్నారు. రైల్వే పోలీసులు, సైబరాబాద్ కమిషనరేట్ కలిపి మొత్తం 18 టీమ్స్ ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 300 సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు పోలీసులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.